చిత్తూరు జిల్లా కుప్పంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కరువు భూతాన్ని తరమేసేందుకు మొక్కవోని సంకల్పంతో శ్రీశైలం నుంచి తరలించిన కృష్ణా జలాలకు కుప్పంలోని హంద్రీనీవా ఉపకాలువ వద్ద ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికి జలహారతి ఇవ్వనున్నారు. కుప్పం పురపాలక సంఘ పరిధిలోని పరమసముద్రం చెరువుతో పాటు సమీపంలోని హంద్రీనీవా ఉపకాలువ వద్ద జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చంద్రబాబు పర్యటన కోసం అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. కుప్పం మండలం పరమసముద్రం చెరువుతో పాటు సమీపంలోని కాలువ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంజనీర్లు ఇప్పటికే సమీక్షించారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై 2014-19 మధ్య 4,813 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును సీఎం చంద్రబాబు పరుగులు పెట్టించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు గ్రహణం పట్టించింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సీజన్లో ఎలాగైనా నీళ్లివ్వాలని లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. రికార్డు స్థాయిలో కేవలం 100 రోజుల్లోనే మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతోంది.